సరేనండి వాళ్ళు మారిపోయారు అంటారా? అక్కడున్న హిందువులను కూడా వీళ్ళు బతకనివ్వరండి. బలవంతంగా మతం మార్చడం, పిల్లల్ని, స్త్రీలని ఎత్తుకెళ్ళి బలవంతంగా 50, 60 ఏళ్ల వాళ్ళకి పెళ్లిళ్లు చేయడము. అంటే ఒకప్పుడు 10% ఉన్న హిందువులు క్రమేణా, క్రమేణా 2%, 3%, 1%కొచ్చారు. పోనీ వీళ్ళు కేవలం హిందువులనే టార్చర్స్ చేస్తున్నారా? అలా కాదండి. బుద్ధిస్టులను, సిక్కులను, జైనులను, చివరికి క్రైస్తవులను కూడా ఈ పాకిస్తాన్‌లో బతకనీయట్లేదు. చర్చిల మీద బాంబులు. సరే చర్చిల మీద బాంబులేసుకున్నారా? అక్కడితో ఆగట్లేదండి. సున్నీ పోయి షియాని చంపుతాడు. షియా పోయి సున్నీని చంపుతాడు. వీళ్ళిద్దరెళ్ళి అహ్మదియాలంటే అసలు ముస్లింలే కాదని వాళ్ళని చంపుతారు. వాళ్ళు ఏదైతే మసీదులను కట్టుకున్నారో దాన్ని కూడా ఇరగొడతారు. అంటే ఒక పక్క ఈ రిలీజియస్ ఫెనాటిజము, రిలీజియస్ టెర్రరిజం అనేది ప్రబలుతుంది.